నిజంగా ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మంచి చేసిన పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? తాపత్రయపడుతూ అడుగులు వేశాను. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూచి వెయ్యాలి. మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు. ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్న? ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. తెలియదు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? తెలీదు. అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? తెలీదు. మరి నీకేం తెలుసు? ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175. 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? 9 స్థానాల్లో గెలిచారు. ఇంకో 2 స్థానాల్లో గెలవచ్చు, గెలవకపోవచ్చు. పట్టుమని 10 గెలవాల 50 సీట్లలో. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా. కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నాకు నడకలవాటే. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇతను మాత్రం ఏం చేయగలడు? ఈ 10 రూపాయల నుంచి ఎంజాయ్. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. సైనికులారా, సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. సిద్ధంగా ఎదుర్కొంటాం. తన రాజకీయ జీవితంలో ఇంత ఘోర పరాభవం, ఘోర అవమానం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. సోనియా గాంధీని ఎదిరించి, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జైలుకు వెళ్ళి తిరిగి వచ్చిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత దారుణమైన పరిస్థితి అయితే ఎప్పుడు ఎదురు చూడలేదు. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. ఆయనకి కేవలం ప్రజలు 11 స్థానాల్లో మాత్రమే గెలవటానికి అవకాశం ఉండే తీర్పునిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 9 స్థానాల్లో గెలిచారు. ఇంకో 2 స్థానాల్లో గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఇలాంటి దారుణమైన ఓటమి చవిచూడటం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. దాకా అన్నా, ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా. నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావన్నా?